రామాపురం రైతులారా మీకు నమస్తే అండి. నా పేరు స్వామి. నేను ట్రైనింగ్ తీసుకున్నాను. నాబార్డు అండ్ నామ్స్, ఏ ఐడియా, ఐసీఆర్ అని చెప్పని అక్కడ కంపెనీస్తోనే ట్రైనింగ్ అయ్యాయండి. ఇక్కడ ట్రైనింగ్ లో మాకు చాలా చెప్పారు. అంటే రైతులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. రైతులకు పోయి మేము పల్లెటూరులో రైతులకి దీని గురించి చెప్పి కొంచెం వాళ్ళకి ఒక గ్రూప్ గా చేసి రైతులకి మంచి బెనిఫిట్స్ వస్తాయని చెప్పారు. దాని గురించి మీకు చెప్పడానికి వచ్చినామండి. మా దగ్గర చాలా స్కీమ్స్ అన్నీ ఉన్నాయి. మీకు అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాము, అంటే మీకు చెప్తాము. అవి మీకు నచ్చుతాయా లేదనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆ స్కీమ్స్ గురించి మా ఫ్రెండ్ మా కొలీగ్ చెప్తాడు. అదే ఇలానే చాలా మంది వచ్చారు మా ఊరు, కానీ వాళ్ళు ఎలా అంటే వాళ్ళ స్వార్థానికి తగ్గట్టు అని చెప్పి వెళ్ళిపోతున్నారు తప్ప రైతులకు అవసరమైనటువంటి స్కీమ్స్ కానీ ఏమైనా బ్యాంకులో తీసుకున్న లోన్స్ ఇలాంటి వాటి కోసం అంత రైతు స్థాయిలో అర్థమైన విధంగా అయితే మాత్రం చెప్పట్లేదు. మీ నుండి మేము అది ఆశిస్తున్నాము. మాకు విలువైన సమాచారం మా సంస్థ ద్వారా మీకు అన్ని సమాచారం, విలువైన సమాచారం మీకు అందించే మీకు ఏదైనా లాభం ఏమీ లేవు. అమ్మేసుకుని భూమి దుడ్డు వెళ్ళిపోతున్నారు రైతులు అందరూ కూడా. మాకున్న ఎకరం కూడా నేను చేసుకోవాలా వచ్చా, ఏం పని చేసుకోవాలి, మాకు ఏం చేస్తారు తప్ప ఏమీ రాదు. అందుకే మాకు తప్పక చేసుకుంటున్నాం తప్ప మా పిల్లలు మేము వద్దని మొత్తుకుంటున్నారు. మీ స్కీమ్స్ మాకేమీ రావట్లేదు. ఇక మీరు ఏం చెప్తున్నారో అన్ని కూడా పెద్ద రైతులు చెప్తున్నాయి. మా వరకు ఏమీ రావట్లేదు. మా పంట అమ్మడానికి కూడా సరిగ్గా లేదు. మీ దగ్గర ఎన్నున్నా సరే మా వరకు వచ్చేలాగా చేస్తారు. మాకు మీరు అంటే ఇప్పుడు ప్రజెంట్ గా మీరు ఒకే పొలంలో ఒకే రకమైన పంటలు పండిస్తున్నారు. మేమేంటంటే ఇప్పుడు న్యూ టెక్నాలజీ పరంగా మేము కొత్త టెక్నాలజీని మీకు పరిచయం చేస్తాం. కల్పతారు టెక్నాలజీ, సోలార్ డ్రైనింగ్ ఇలాంటి పద్ధతుల ద్వారా ఒకటే పొలంలో రకరకాలైన పంటలు వేయడం ద్వారా ఒక పంటలో మీరు నష్టపోయిన ఇంకో పంటలో మీరు లాభం పొందుతారు. అట్లా మీకు కొత్త టెక్నాలజీస్, కొత్త మిషనరీస్ అవన్నీ ఈ సంస్థ ద్వారా మేము ప్రొవైడ్ చేస్తాము. మిమ్మల్ని కొద్దిగా డెవలప్ చేయడానికి మేము ప్రయత్నిస్తాము. అదే ఏంటంటే మీరు ఒకే రైతుగా ఒకరే వెళ్ళి మార్కెటింగ్ చేసుకోవాలని మీరు చాలా రకమైన సమస్యలు ఫేస్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి పట్టణం పోవాలి. పట్టణంలో గేమ్ మార్కెట్ చేయాలి, బీజం అంటే కాబట్టి వాళ్ళు ఏబీసీ అని చేస్తారు. ఆ క్వాలిటీ దగ్గర మీరు మంచిగా ఉన్నా లేకపోయినా కూడా అవి నగదు వ్యవస్థ వలన చాలా నష్టపోతుంది. మీకు వచ్చిన పండించే పంట కూడా అప్పుడప్పుడు రాని రావట్లేదు. మనం ఇక్కడ రైతులందరూ కలిసి మా స్కూల్లో ఉండి సమర్థంగా ఉంటే ఒక 50-100 మంది కలిసి మొక్కజొన్న, వరి, ఇలాంటి పత్తి ఇలాంటివన్నీ సపరేట్ కాస్ట్ చేసుకొని మీరు రైతుల ద్వారా పెద్ద సంస్థలను డైరెక్ట్ వాళ్ళు పంపించడం ద్వారా ఏమంటే మీకు మార్కెట్ కంటే ఇంకా బయట ఇంకా ఎక్కువ ధరకు పడిగే అవకాశం ఉంటుంది. రైతులు మీరు ముఖ్యంగా ఆలోచన చేస్తుంది ఏంటంటే ఇక్కడ ఒకే వ్యవసాయం నమ్ముకోవడం వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మీకు సపోర్ట్ లేదు. మెయిన్ సపోర్ట్ గురించి మేము ఆలోచన చేస్తే మీకు సపోర్ట్ ఇవ్వడానికి ఏమంటే ఒక పెన్షన్ ఉందనుకోండి, మీరు ఈజీగా పెంచవచ్చు. అదే 10 పెన్షన్ మీరు పెంచగలరా? పెన్షన్ చాలా స్మూత్ గా ఉంటుంది. కానీ 10 పెన్షన్ కలిస్తే దాని విలువలనే కష్టం. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ పెన్షన్ అయినప్పుడు దాని బలం అనేది పెరుగుతుంది. ఇక్కడ కూడా అంటే మీరు పెద్ద రైతు ఉన్నారు కదా, పెద్ద రైతులు పెట్టుకున్నారు. మీరు కూడా పెద్ద రైతులు కావచ్చు. ఎట్లా కావచ్చు అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఒక గ్రూప్ సంస్థ ఏర్పడింది అనుకో. ఇప్పుడు ఒక ఎకరం ఉన్న వాళ్ళు 100 మంది కలిగినారు అనుకో, 100 ఎకరాలు అయితే 100 ఎకరాలు అంటే ఇది బిగ్ ఆర్గనైజేషన్, లార్జెస్ట్ అగ్రికల్చర్ లో వెళ్ళిపోతుంది. అంటే మీరు కూడా పెద్ద రైతులు అంటే లెక్క. అంటే మీకు ఒక సేరు దాంట్లో మీరు ఒక సమూహంగా వెళ్ళడం వల్ల మీకు చాలా బెనిఫిట్స్ వస్తాయన్నమాట. అదే దాన్ని ఆ సమూహంగా వెళ్ళి మన గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారంటే 10,000 ఎక్కువ అంటే ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ అనే ఒక సంస్థను తీసుకొచ్చి దాని ద్వారా రైతులకు మేలు చేయాలా. రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు అంటే భారతదేశానికి వెన్నెముక లాంటి వాళ్ళు. అటువంటి వెన్నెముక బాగుంటేనే మనిషి బాగుంటాడు, దేశం బాగుంటుంది, మన కుటుంబాలు బాగుంటాయని చెప్పని అందరి గురించి ఆలోచన చేసి ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ ద్వారా దాన్ని కంపెనీలో రికార్డులు మెయింటైన్ చేయాలన్నారు కదా, ఎలాంటి రికార్డులు మేము మెయింటైన్ చేయాలి? మనకు నార్మల్ గా అయితే ఎఫ్పిఓ అనేది మనం జనరల్ గా స్టార్ట్ చేసేటప్పుడు ఏమనుకుంటాం అంటే ఒక నియమ నిబంధనలు ఫామ్ చేస్తాము. దాంట్లో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం ఇవన్నీ కూడా ఎంఓఏలో ఉంటాయి. ఎలా నడవాలి అనేది అంతా ఏఓఏ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఉంటాయి. వీటన్నిటిని మనం బుక్ రిగార్డింగ్, హౌస్ కీపింగ్ అంటాం. ఈ హౌస్ కీపింగ్ లో అదంతా సిఇఓ చేసే పని. ఈ సిఇఓ అనే వాళ్ళు రకరకాల బుక్స్ ని మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మీకు ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ కి కానీ, కంపెనీస్ కి కానీ రేపు గ్రాంట్స్ రావాలన్నా లేదా మీరు వెళ్ళి లోన్స్ అప్లై చేయాలన్నా కూడా వాళ్ళు కంప్లీట్ గా మీ బుక్స్ ని వెరిఫై చేస్తారు. వీళ్ళు పలానా లావాదేవీలు కరెక్ట్ చేస్తున్నారా లేదా, ఏమన్నా గ్యాప్స్ ఉన్నాయా లేవా
ఇలా ప్రతి దానికి రిలేటెడ్ ఈ బుక్ రికార్డింగ్, బుక్ కీపింగ్ అనేది ఎసెన్షియల్. ఈ బుక్ కీపింగ్ ఉంటే మనకు కూడా అవగాహన ఏంటి, ఎంతమంది సేల్స్ అయ్యాయి, ఎవరు మనకు బిజినెస్ ఇచ్చారు, ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, దాన్ని బట్టి కూడా మనము బిజినెస్ ప్లాన్స్ అనేది డెవలప్ చేసుకోవడానికి ఈ బుక్ కీపింగ్ అనేది చాలా ఎసెన్షియల్. సార్ ఇలా మీటింగ్ పెట్టాలి, బోర్డ్ మీటింగ్స్, యాన్యువల్ జనరల్ మీటింగ్ పెట్టాలి అంటున్నారు కదా, అది ఎలా చెప్పుకోవాలి, ఎప్పుడు చెప్పుకోవాలి? కంపెనీ రిలేటివ్గా ఉండబోయేటటువంటి సంవత్సరానికి 4 సార్లు మీటింగ్ అనేది జరుగుతుంది. దీంట్లో గరిష్టంగా 5 మంది సరిపోతారు, కనిష్టంగా అయితే 5 సరిపోతారు, గరిష్టంగా అయితే 10 నంబర్స్ సరిపోతారు. ఇది 7 రోజుల ముందే ఇంటర్వ్యూ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే ఏజిఎంకి వచ్చేసరికి 14 days ముందే చెప్తాం మేము మీకు. మీరు ఏజిఎం ఎక్కువ కండక్ట్ చేసుకోమని భయపడాల్సి ఉంటుంది. సంవత్సరానికి ఒక యాన్యువల్ జనరల్ మీటింగ్ అని పేర్లోనే ఉంది కాబట్టి సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెడతాం. ఏదన్నా ఇంపార్టెంట్ డెసిషన్స్ అంటే రెగ్యులర్ బిజినెస్ కాకుండా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉంటాయి కదా, మీ క్యాపిటల్స్ ఉన్నాయి, ఆ పెన్షన్ ఏదైనా అర్జెంట్గా తీసుకోవాల్సి వస్తే ఏజిఎం పెడతాం, ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్. అప్పుడు మాత్రం మీకు 14 రోజుల ముందు నోటీస్ ఇస్తాం. ఇకపోతే ఏజిఎంకి వచ్చేసరికి ఈ సెప్టెంబర్ 30 ఎక్కడన్నా పెడతాం. మీకు మేము 14 రోజుల ముందు ఇంటిమేట్ చేస్తాం. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, మేము ఏం అవసరం. ఓకే, ధన్యవాదాలు. సార్ నేను రీసెంట్గా నాకు ఈ సిఎస్ అని కొంచెం ఏం తెలియదు. అంటే మీరు ఉన్నారు, సార్ వాళ్ళు పెద్ద సార్ వాళ్ళు ఉన్నారు, కానీ నాకు పెద్ద సార్ వాళ్ళు డ్యూటీస్ ఏంటి, నేను చేయాల్సిన డ్యూటీస్ ఏంటి కొన్ని తెలియదు. కొంచెం మీరు ఏమైనా చెప్తారేమో అని మీడియా అని వచ్చాను. ఓకే, మీకులాగే చాలా మంది అక్టివర్స్ ఫామ్ చేస్తుంటారండి. ఈ మధ్యన వేరే సక్సెస్ఫుల్ అయిన అక్టివర్స్ చూసి ఫామ్ చేస్తున్నారు. కానీ విషయం ఏంటంటే చాలా మంది దీంట్లో ఉండే నియమ నిబంధనలు తెలుసుకోకుండా ఫామ్ చేసుకుంటారు. చాలా మంది, కొంతమంది ఏంటంటే నియమ నిబంధనలు ఇక్కడ 80 అంత రిజిస్టర్ అయిపోయిందో తెలుసుకుంటారు, కానీ ఏం చేయలేకపోతారు. ఈ లోపల ఏమవుతుందంటే ఆ సంవత్సరం గడిచేసరికి మీ కంపెనీ మీకు తెలుసుకోకుండా చేసిన తప్పుల వల్ల మీకు ఫైన్ పడతా ఉన్నాయి. అంటే ఇన్ టైంలో మీకు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయకుండా చాలా ఫైన్స్ పడతా ఉన్నాయి. కొంతమంది ఏమనుకుంటారంటే వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు, ఎందుకంటే రెక్టిఫై చేసుకోలేము అని ఒక అపోహలో ఉన్నారు. కానీ ఏ విధమైనటువంటి మార్పులు చేసుకోవడానికి సరే మనం ఏ టైంలో సరే మార్పు చేసుకునే సదుపాయాలు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఎంసీఏ ద్వారా. అది ఏ విధంగా ప్రొవైడ్ మన మార్పులు చేసుకోవాలి, ఏంటి అనే విషయాలన్నీ కూడా మనకు మా సిఎస్ వీళ్ళందరూ కూడా తెలియజేస్తాం. నమస్కారం అండి, నేను ఒక సిఏని. నేను మన కంపెనీ కోసం వర్క్ చేస్తాను. నా పని బడ్జెటింగ్ చేయడం, ఆడిటింగ్, ట్యాక్సెస్ వంటి తదితర విషయాలలో నేను మన కంపెనీకి సహాయం చేస్తాను. అండ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ అలాంటి విషయాలలో మీరు నన్ను స్పందించాల్సి ఉంటుంది, నేను ఖచ్చితంగా విజిట్ చేయాల్సి ఉంటుంది. అటువంటి విషయాలలో అవన్నీ నేను విషయాలను తెలుసుకొని నేను ఒక బడ్జెట్ తయారు చేసి అవన్నీ నేను గవర్నమెంట్కి పంపించాల్సి ఉంటుంది. నేను మీకు గవర్నమెంట్కి ఒక వారంటీ లాగా వర్క్ చేస్తాను. అండ్ ఇంకా మీరు నాకు విషయాలను ఎప్పటికప్పుడు చెప్పడం, నేను వాటిని గవర్నమెంట్ దాకా తీసుకెళ్ళను. ఇంకా ట్యాక్సెస్ అనేది చాలా మెయిన్ రోల్ అండి. ట్యాక్సెస్ ఎప్పుడు కట్టాలి, ఎంత కట్టాలి, కొన్నిసార్లు మనం ట్యాక్సెస్ ని మినిమైజ్ చేసుకునేది కూడా ఉంటుంది. అనవసరంగా పక్క ఎఫ్యూస్ కట్టేస్తున్నారు, మనం కట్టేద్దాం, అటువంటి తొందర ఏం అక్కర్లేదు. ప్రతిదానికి ఒక టైం లిమిట్ అనేది ఉంటుంది. అవన్నీ నేను మీ కంపెనీ కోసం వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ. మేడం, మీరు ఎన్ని రోజులకు ఒకసారి మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వబడుతుంది మేడం? మీరు ఎన్నిసార్లు వస్తాం మా కంపెనీకి? అంటే మేము ప్రతిసారి అదే వర్క్ చేసుకుంటూ ఉండలేము కదా మేడం. యాన్యువల్ జనరల్ మీటింగ్ అప్పుడు నేను ఖచ్చితంగా వస్తాను. అండ్ మీ మోస్ట్లీ మీ ట్రాన్సాక్షన్స్ అన్ని బ్యాంక్ ద్వారా చేయడం వల్ల నాకు యూస్ఫుల్ గా ఉంటుంది. సో అప్పుడు నేను ఈజీగా అప్డేట్ చేసుకోవాలి. అంటే క్యాష్ రూపంలో కాకుండా ఏ చేసినా బ్యాంక్ ద్వారా చేస్తే మంచిగా. సార్ మీరు సిఎస్ అన్నారు సార్, అంటే సిఎస్ అంటే ఏదో కూడా తెలియదు సార్ మాకు. సిఏ అంటే ఏదో మా అబ్బాయి వాళ్ళ మిగతా వాళ్ళందరూ సిఏ చేశారు, అక్కడికి వెళ్ళారు అని కొంచెం ఐడియా ఉంది. కానీ సిఎస్ అనేది ఫస్ట్ టైం సార్ పడ్డది. ఈ సిఎస్ అంటే ఏం లేదు, సిఎస్ అంటే కంపెనీ సెక్రటరీ. ఈ కంపెనీ సెక్రటరీ ఏం చేస్తుంది, ఈ కంపెనీ సెక్రటరీ మన కామన్ ప్రొడ్యూసర్ కంపెనీకి ఏ విధంగా ఉపయోగపడుతుందని ఇప్పుడు చెప్తాను. ఈ కంపెనీ సెక్రటరీ పని ఏంటంటే ఆ పని మన కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఉంటుంది. దాని గురించి మళ్ళీ మన కంపెనీలో డైరెక్టర్స్, ప్రమోటర్స్ ఉంటారు. ఆ డైరెక్టర్స్ కి డిన్ నెంబర్ అని ఉంటుంది, డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అని. ఈ ప్రమోటర్స్ కూడా వీళ్ళందరూ ఎలా ఫామ్ అవ్వాలి,
ఈ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అనేది ప్యాన్ ఇవన్నీ చూసి మన కంపెనీ నుంచి ఆర్ఓసికి నేను అప్లై చేస్తాను. దాని నుంచి వచ్చే ఆ ఫార్మ్స్ అన్ని మళ్ళీ మీకు ఇస్తాను. మీది ఒక దగ్గర పెట్టుకునే మినిట్స్ బుక్ అని ఇంకోటి మన 13 రకాల బుక్స్ ఉంటాయి మన దగ్గర. ఆ బుక్ ని మీ CEO కాబట్టి ఆ భద్రపరిచి మీరు ఇచ్చే సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర పెట్టుకొని మన కంపెనీని ముందుకి అలా ప్రొసీడింగ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేమి ఉంటాయంటే డైరెక్షన్ సెలెక్ట్ చేయడం, డైరెక్టర్స్ ని తొలగించడం, కొన్ని DII ఫార్మ్స్ అని DII2 DII ఫార్మ్ అని ఉంటాయి. మళ్ళీ మనం స్టేట్మెంట్స్ ఉంటాయి. మన ప్రమోటర్స్ లో అందరూ బ్యాంక్ అకౌంట్ లో స్టేట్మెంట్ లో డబ్బులు వేస్తామా, దాని స్టేట్మెంట్ ఇస్తామా, ఆ స్టేట్మెంట్ ని మాకు ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ మన కార్యాలయం ఆఫీస్ రిజిస్ట్రేషన్ చేయగలరా, దానికి రెంట్లో GST గురించి, రెంటల్ గురించి. అయ్యా CEOలు సార్, నాకు సొసైటీ అంటే తెలుసండి. ఈ FPO ఏంటండి? FPO నాకు తెలియదు, చెప్పండి అయ్యా. FPO అంటే ప్రైవేటు. FPO అంటే ఇంతకుముందు కంపెనీస్ యాక్ట్ అనేది ఒకటి ఉండేది 1956. అయ్యా దానిలో అంటే పెద్ద కంపెనీ వాళ్ళే వ్యాపారం చేసుకోవాలా అని లెక్క ఉండేదన్నమాట. కానీ 1992లో జనప్రకాశం కమిటీ వేశారు. ఆ కమిటీ ద్వారా తెలుసుకున్నది ఏంటంటే రైతులు కూడా, ఫార్మర్స్ కూడా కంపెనీ పెట్టుకొని నడుపుకోవచ్చు అని తెలియజేశారు. తర్వాత యాక్షన్ సార్, ఇప్పుడు షేర్స్ తీసుకోండి అదే ఇది అంటున్నారు. ఓకే సరే తీసుకున్నాక దానివల్ల మాకు ఏంటిది? అసలు కంపెనీలో మేమే తోపు అదే ఇది ఫార్మర్స్ అంటున్నారు కరెక్టే, కానీ దాని తర్వాత మాకు వచ్చే లాభాలు ఏంటి, మేము చేయాల్సిన పనులు ఏంటి, ఏది కొంచెం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు తెలుగులో ఫార్మర్స్ ఆర్గనైజేషన్ రైతు ఉత్పత్తిదారుల సంఘం. రైతులు అంతా కలిసి ఒక సంస్థ ఏర్పడుతుంది. సో ఒక్కరే ఒక ఏదైనా కానీ అమ్మడానికి కానీ చేయడానికి కుదరదు కాబట్టి రైతులంతా కలిసి ఒక సంస్థను ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని FPO అంటారు. సో మనకు FPOలో జాయిన్ అవ్వడానికి మీరు అదే గ్రామంలో మీ పంట కానీ ఒక 2-3 ఎకరాల పొలం ఉండాలి. మీ ప్రొడ్యూస్ని అదే సంస్థకి అందించాలి. అంటే హార్వెస్ట్ తర్వాత కానీ కోత చేసిన తర్వాత అదే కంపెనీకి అమ్మాలి. దాని తర్వాత మేము FPO జాయిన్ అవ్వడానికి ఒక షేర్ తీసుకోవాలి. షేర్ అంటే 1000 రూపాయలు వాటాధనం, తెలుగులో వాటాధనం అంటారు. ఒక 1000 రూపాయలు వాటాధనం ఇస్తారంటే మీకు ఒక మెంబర్షిప్, దాంట్లో కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ఒక ఇది ఇస్తారు. ఆ సర్టిఫికేట్ కూడా మీకు నెల రోజుల్లో మీకు అందిస్తాం. ఆ డబ్బులు ఎక్కడికి పోవు, కంపెనీలో ఉంటాయి. మీరు నెలలు ఉంటారు, కంపెనీ ఉంటుంది. కంపెనీలో వచ్చే వాటా కూడా మీకు ఎంత వాటా ఉంటుందో దాంట్లో మీకు పర్సెంటేజ్ కూడా వస్తుంటుంది. మీకు ఇతర బెనిఫిట్స్ అవి కూడా ఉంటాయి. సో మీకు షేర్స్ ఒక షేర్ తీసుకోవాలనుకుంది, మీరు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ నుంచి ఒక ఓటు ఉంటుంది. కంపల్సరీ మీరు అదే గ్రామంలో కానీ ఈ డిఆర్ఓతో కానీ ఎంపీఓతో కానీ మీరు ప్రొడ్యూసర్ సర్టిఫికేట్ అని ఉంటారు. అది తీసుకుని మాకు ఇస్తే నేను మీకు షేర్ సర్టిఫికేట్ ఇస్తాను. ఆ సర్టిఫికేట్ మీరు మధ్యలో పెట్టుకోవచ్చు. సో ఇంకా మీకు కావాల్సిన డీటెయిల్స్ మీకు అందులో అదే మేడం, ఇప్పుడు మా సారు ఫ్రెండే మీద పత్తి పండిస్తాడు. సరే నేను ఏ పత్తి ఇవ్వను. ఇప్పుడు నేను ఒక షేర్ హోల్డర్స్ ఒక షేర్స్ అన్నాను కదా, ఆ షేర్ తీసుకుంటాను, నా వంతు కూడా తీపిస్తాను. ఇప్పుడు నా కూడా పత్తి లేదు, ఏం లేదు, వీళ్ళ కూడా పత్తి ఉంది, ఏం చేయాలి మరి? అంటే ఇక్కడ మీరు ఇవ్వమంటున్నారు కరెక్టే, ఇచ్చిన తర్వాత లాభాలు ఏంటి? అందరికీ ఇదే డౌట్ ఉంటుంది. మీ ఫార్మర్స్ ప్రతి ఒక్కరు ఇలానే అనుకుంటారు. ఏ బిజినెస్ లో అయినా మేము పండిస్తున్నాము అయినా మాకు వస్తే ఒక బోనస్, ఒక ప్రాఫిట్ వస్తుంది, పండించలేని వాళ్ళకి కూడా ఒక ప్రాఫిట్ వస్తుంది, అందరికీ ఒకటే వస్తుందా రాదా అన్న ఒక డౌట్ ఉంటుంది. సో దానికి ఏంటంటామంటే ప్యాట్రనైజ్ అనే ఒక బోనస్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అందులో మీరు ప్రొడ్యూస్ చేస్తున్నారో వాటికి అమ్మిన వచ్చిన బోనస్ మాత్రమే, ఎవరు ఏది పండిస్తున్నారో ఆ బోనస్ వాళ్ళకి షేర్ చేస్తాము. మిగిలిన వచ్చిన బోనస్ అన్నది అందరికి ఉమ్మడిగా ఉన్న బోనస్ అన్నది కంపెనీలోనే ఉంచి దాన్ని మీ వాటాదారులలోనే మేము డిసైడ్ చేసి నెక్స్ట్ ఈ మనీతో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, వచ్చిన పంటని మేము వాల్యూ ఎడిషన్ లో ఇన్వెస్ట్ చేద్దామా, లేదంటే ఏమైనా ప్రొడ్యూస్ యూనిట్ పెట్టుకుందామా, లేదంటే ఇంకోటి ఏమైనా ఎక్స్టెండ్ చేసి ఒక షాప్ అవుట్లెట్ పెట్టుకుందామా అన్నది ఈ డెసిషన్ లోనే వదిలేసి ఆ అమౌంట్ అందులో ఇన్వెస్ట్ చేస్తాము. జాయిన్ అయిన ప్రతి అప్పటి నుంచి మీకు సర్వీస్ కానీ ఇన్సూరెన్స్ కానీ మీరు మార్కెటింగ్ చేసుకోలేదు. మీరు ఎకరా అట్లా వచ్చిన కార్డు చేసుకోలేదు కాబట్టి అంత సంఘటన కలిసి మా దగ్గర తీసుకొచ్చిన దాన్ని మేము మార్కెటింగ్ కానీ డిజిటలైజేషన్ కానీ ఏదైనా మీకు ట్రాక్టర్స్ కానీ
ఇప్పుడు ఒక ట్రాక్టర్ తీసుకుని 100 ఎకరాలు మొత్తం కలిపి ట్రాక్టర్ తీసుకున్నారనుకోండి, మీకు మెటీరియల్ పరంగా కానీ ఏదైనా ఇన్పుట్స్ కానీ ట్రాక్టర్ కావాల్సిన ఇన్పుట్స్ ఏదైనా మీకు పెట్రోల్ అనుకోండి, యూనిట్ పాసింగ్ యూనిట్ అలాంటివన్నీ మేము షేర్ హోల్డర్స్ బట్టి వర్తిస్తాయి. మిగతా ఎవరికి ఈ బెనిఫిట్స్ అంటే ఉండవు. అంటే ఇప్పుడు ట్రాక్టర్లో వంటి దానిలో సబ్సిడీ అమ్మాయి అసలు ఇస్తారా? అదే మీకు రూల్స్ గురించి కంపెనీస్ లోన్స్ ఇస్తారు, దాంట్లో మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు లోన్స్ అన్నారు, మళ్ళీ లోన్స్ అంటే ఎట్లా తీసుకుంటారు? మేము మామూలుగా ఏమేమి పోవాలి? షేర్ హోల్డర్ అయిన కాబట్టి అక్కడికి కంపెనీ తరఫున మొత్తం మీకు గవర్నమెంట్ అప్లైస్ ఉంటాయి, వాటిని అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత మీకు మీ కంపెనీకి మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేది. అవును సార్, ఇప్పుడు ఇందాక ఎఫ్పిఓ గురించి కొంచెం విన్నాం. అక్కడ ఎఫ్పిఓలో అవి ఉంటాయి ఇవి ఉంటాయి అన్ని కొనుక్కోవచ్చు అన్నారు. మీరు తగిన ధరలు మంచి క్వాలిటీగా అమ్ముతారని అన్ని మీకు క్వాలిటీ ఇన్పుట్స్, క్వాలిటీ సీడ్స్, ఫర్టిలైజర్స్, నీళ్ళ మందులు, ప్రతి సీడ్ నుంచి హార్వెస్ట్ అయ్యి స్టార్ట్. నమస్తే సార్, మేము ఒక రైతులం సార్. మా దగ్గర కంపెనీ అని చెప్పి ఒక్కొక్క దగ్గర 1000 రూపాయలు తీసుకున్నారు. ఆ డబ్బులతో మీరు ఏం చేస్తారు? అమ్మా, ఈ ఎఫ్టీఓలో ప్రతి ఒక్క విషయం ట్రాన్స్పరెంట్ గా ఉంటుందమ్మా. ఎటువంటి మోసం, ఎటువంటి ఫ్రాడ్ జరిగేదానికి ఉండదు. మీ అందరి దగ్గర తలా ఒక 1000 రూపాయలు తీసుకున్న అమౌంట్ తో ఈ మన కంపెనీ ఎటువంటి బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసింది, మన ఎఫ్టీఓకి యూస్ఫుల్ అయ్యే యాక్టివిటీస్ ఏమేమి చేసిందో ప్రతి సంవత్సరానికి ఒక జనరల్ మీటింగ్ అని ఉంటుంది. దాన్ని యాన్యువల్ జనరల్ మీటింగ్ అని ఉంటారమ్మా. ఆ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీకు ప్రయత్నం ఇంటిమేషన్ చేస్తాము. అసలు ఏజిఎం అంటే ఏంటి సార్? దానికి ఎవరెవరు రావాలి? ఏజిఎం అనేది ప్రతి సంవత్సరం కూడా ఒకసారి అనేది మనం కండక్ట్ చేస్తాము. ఈ ఏజిఎం మీటింగ్ లో మనకి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ, చైర్మన్, చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ షేర్ హోల్డర్స్ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఈ కంపెనీలో ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, జరగబోతున్నాయి అనేది ప్రతిదీ కూడా ఈ బోర్డ్ ఆఫ్ మీటింగ్ లో మనం డిస్కస్ చేస్తాం, ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ అభిప్రాయం ఏంటి అనేది మనం చెప్పాలి. అట్ ద సేమ్ టైం మనం ఏం జరుగుతున్నది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది. యాజ్ అ షేర్ హోల్డర్గా మీరు ₹1 పెట్టినారు అంటే ఆ రూపాయి దేనికి ఉపయోగిస్తున్నారు, దానికి దేనికి ఉపయోగించారు, తర్వాత మీరు దేనికి ఉపయోగించబోతున్నారు అనేది ఖచ్చితంగా కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఆ రెస్పాన్సిబిలిటీ అనేది మీరు తీసుకోవాలి, ఖచ్చితంగా దీనికి రావాలి. ఈ పాయింట్స్ అనేది ప్రతిదీ కూడా మనకి ఈ మీటింగ్ లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మన యాన్యువల్ జనరల్ మీటింగ్ లో అసలు మెయిన్ పాయింట్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ టైం మన ఎఫ్టీఓ ఫామ్ అయిన తర్వాత యాన్యువల్ జనరల్ మీటింగ్ ఎలా ఉంటుంది అంటే, బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ని మీరే సెలెక్ట్ చేసుకుంటారమ్మా. అసలు బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఎవరు ఉంటారంటే, మీరు తలా ఒక్కొక్క షేర్ వాళ్ళు తలా 1000 రూపాయలు ఇచ్చారు కదా, మీ ఫార్మర్స్ లో ఉంచే మీరు ఎవరైతే నాలెడ్జబుల్ పర్సన్, ఎవరైతే జ్ఞానస్తులు ఉన్నారో మీకు సంబంధించిన వాళ్ళని ఒక 10 మెంబర్స్, ఒక 5 మెంబర్స్ మీరే సెలెక్ట్ చేసుకుంటారు. ఆ సెలక్షన్ ఫస్ట్ సెలక్షన్ అనేది ఏజిఎం లో జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ అకాడమిక్ ఈ సంవత్సరం జరగాల్సిన యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. అంటే మీ ఫార్మర్స్ సమస్యలు ఎక్కడ ఉన్నాయి, మీకు ఎక్కడ డెఫిసిట్ ఉన్నారు, మీకు ఏం తక్కువ అవుతుంది, టెక్నాలజీ ఇప్పుడు ట్రాక్టర్స్ తక్కువ అవుతున్నాయా, లేకపోతే స్ప్రే అట్లాంటివి చేసేదానికి తక్కువ అవుతున్నాయా, లేకపోతే మీరు పండించిన దానికి బయట మార్కెట్ సరుకు లేకపోవడం వల్ల మీరు నష్టపోతున్నారా, దానికి సంబంధించిన పరిష్కారాలు ఏమైనా చేయాలా, లేకపోతే కొంచెం ఈ వాల్యుయేషన్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్ పండిస్తున్నారు, ఆ మ్యాంగోస్ బయట అదే రూపంలో అమ్ముతా ఉంటే మీకు తక్కువ అమౌంట్ వస్తుంది. సో మనం మన కంపెనీ ద్వారా ఒక ప్లాంట్ పెట్టేసుకొని ఆ మ్యాంగోని ఫర్దర్ గా జెల్లీస్, లేకపోతే జామ్స్, లేకపోతే ఈ మ్యాంగో టాంగో అంటారు కదా, అలా చేసుకొని బయట మార్కెట్ లోకి కొంచెం ఎక్కువ ధరకు అమ్ముకొని అందరూ ఈక్వల్ ప్రాఫిట్ చేసుకునేటట్టు అట్లాంటివి ఏమైనా చేద్దామా. ఇటువంటి విషయాలు ఈ కంప్లీట్ ఈ యాన్యువల్ ఇయర్ లో ఏమేమి చేద్దామా అన్న విషయాలను మనం ఈ మీటింగ్ లో డిస్కషన్ చేస్తామమ్మా. సెకండ్ థింగ్ ఏంటంటే, అదే కాకుండా మనం ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు పెట్టామనేది మనకు ఒక ఆడిటర్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆయన మనం ఈ మీటింగ్ లో ఎన్నుకొని ఆయన మనకి ఏమేం చేస్తున్నాడు అంటే, మనం ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టాము, దాంట్లో మనం ప్రాఫిట్ లాస్ అనేది వాళ్ళు చెప్తారు. ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇందులో మనకి ఇంత దేనికి ఖర్చు అయింది, ఇది దీనికి ఖర్చు అయింది అనేది ప్రతి ఒక్కరికి కూడా డీటెయిల్స్ ఇస్తారు. ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఏదైతే ప్రాఫిట్ ఉంటుందో ఆ ప్రాఫిట్ లో కొంచెం కంటిన్యూన్సీ ఫండ్ అంటే ఒక రిజర్వ్ లో మనం పక్కన పెట్టుకుంటాం. ఎందుకంటే మన ఫర్దర్ డెవలప్మెంట్ కోసం ఏదైతే ఉందో మన ఫ్యూచర్ ఆస్పెక్ట్ ని మనం మైండ్ లో పెట్టుకొని మన కంపెనీ ఎట్లా అభివృద్ధి చేసుకోవాలి
అనే దానికోసం అన్నట్టు మన విజయవాడని కొంచెం పక్కన పెట్టుకుంటే మిగిలిన ఫండ్ ఏదైతే ఉందో దాని ప్రాఫిట్ అంటారు. ఈ ప్రాఫిట్ అనేది మీరు ప్రతి ఒక్కరు తల వేరుగా ఇచ్చారు కాబట్టి ఇలా మీరందరూ కూడా మన దాంట్లో పార్ట్నర్స్ ఉన్నారు. ఈ పార్ట్నర్స్ కి ఒక ఉదాహరణ చెప్పాలంటే 1 లక్ష రూపాయలు మన దాంట్లో ప్రాఫిట్ ఉన్నాను. మీరందరూ 1000 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 100 ప్రొడ్యూసర్ అంటే ఏంటి లేదంటే ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ. ఇది ఎవరు తెచ్చారు అంటే అమల్లోకి తీసుకొచ్చారు అంటే ఆర్బీఐ ద్వారా చౌదరి బ్రహ్మప్రకాష్ కమిటీ అనే వాళ్ళు 1992లో ఈ యొక్క కమిటీ ద్వారా ఎఫ్పిఓ అనేది ఒక యాక్ట్ తీసుకొచ్చారనమాట, మ్యాక్స్ యాక్ట్. ఇది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. మామూలుగా అయితే మనకి ఈ యొక్క యాక్ట్ అనేది ఇండియా ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు 1995లో ఈ మ్యాక్స్ యాక్ట్ అనేది. ఎందుకంటే ఇది మామూలుగా సెంట్రల్ వైజ్ గా ఉండేది, ఇప్పుడు స్టేట్ వైజ్ కూడా తీసుకొచ్చారన్న. ఇంకా ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ద్వారా 1956 ముందు డాక్టర్ అలర్ కంపెనీ అనేది డైరెక్టర్ ఆర్బీఐ అనమాట ఫార్మర్స్ కి కంపెనీస్ అనేది ప్రొడ్యూస్ చేయాలనేది అది ఎఫ్పిసి యాక్ట్ అనేది 2002లో అమలు చేశారు. కానీ ఎగ్జిస్టెన్స్ అయ్యింది 2003లో ఎగ్జిస్ట్ అయ్యింది. కానీ దాంట్లో మార్పులు చేర్పులు చేసిన తర్వాత 2013లో అది పర్ఫెక్ట్గా ఎఫ్పిసి యాక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. 2003 నుంచి అమలు వచ్చినందుకు ఇక్కడ మనకు అసలు అట్లాంటివన్నీ కంపెనీస్ లేవు. అంటే మనకి యూనిటీ లేదు మన దాంట్లో. మనం ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? మనం రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి కంపెనీ యాక్ట్, రెండోది కోఆపరేటివ్ యాక్ట్, మ్యాక్స్ యాక్ట్ అంటాం దాన్ని. కంపెనీ యాక్ట్ లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ మెంబర్స్ ఐడెంటిఫై చేయాలి. బోర్డు మెంబర్స్ అంటాం, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. 5 మంది డైరెక్టర్స్ ఉంటారు, 5 మంది ప్రమోటర్స్ ఉంటారు. ఈ 10 మందితో మనము కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తాం. రిజిస్ట్రేషన్ చేయాలంటే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్స్ అనేది కలెక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు ఉంటారా లేకపోతే మనం ఈ కంపెనీలో రైతులే డైరెక్టర్లు ఉన్నారు, రైతులే ప్రమోటర్లు, రైతులే వ్యాపారస్తులు. సరే చెప్పండి. 10 మంది ఎవరైతే ఉన్నారో డైరెక్టర్స్ దగ్గర నుంచి ప్రమోటర్ దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ చేయాలంటే కొన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేయాలి. ఫోటో, ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ స్టేట్మెంట్. ఇవి కలెక్ట్ చేసిన తర్వాత డిఎస్సి అంటాం, డిజిటల్ సిగ్నేచర్ అని. డిఎస్సి చేయించాలి. వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే పాన్ కార్డు, ఆధార్ కార్డు అది చూపించి డిఎస్సి చేయించిన తర్వాత డిన్ వస్తుంది, డైరెక్టర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటాం. డిన్ వచ్చేసి ఇంకా అతను డైరెక్టర్ ని కన్ఫర్మ్ అయిపోతుంది. అలా మన కంపెనీ రిజిస్ట్రేషన్ చేస్తాం. కంపెనీ రిజిస్ట్రేషన్ చేసే ముందు ఒక 5 పేర్లు ఏదైతే మన కంపెనీతో రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటామో మన 5 పేర్లు మన కంపెనీలో ఉన్న డైరెక్టర్స్ అందరూ తీసుకొని 5 పేర్లు సెలెక్ట్ చేసి ఎంసీఐ పంపిస్తాం. ఎంసీఐ పంపించిన తర్వాత అక్కడ మనం ఏదైతే నేమ్స్ ఇచ్చామో ఆ నేమ్స్ అప్రూవల్ అయితే ఆ కంపెనీతో మనం రిజిస్ట్రేషన్ చేసేస్తాం. రిజిస్ట్రేషన్ చేసే ముందు మనం దాన్ని ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ప్రాపర్ గా మనం చదివి రిజిస్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే మనం అవేం చదవకుండా రిజిస్ట్రేషన్ చేసామంటే మనకు కంపెనీ రిజిస్ట్రేషన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో క్లోజ్ చేయడానికి అంతే ఖర్చు అవుతుంది. కాబట్టి ఈ రిజిస్ట్రేషన్ పద్ధతి చేసేటప్పుడు చాలా దాన్ని ఏమంటారని రిజిస్ట్రేషన్ చేయాలి. థ్యాంక్ యూ. మేము ఇప్పుడు బాగా చదువుకున్న ఒకే గ్రామానికి చెందిన రైతులం. మేము మా గ్రామంలో 100 మంది రైతులతో కలిసి ఎఫ్పిఓ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఎఫ్పిఓలలో ఎలా మేనేజ్ చేసుకోవాలో, విజయవంతంగా ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎఫ్పిఓ మేనేజ్మెంట్ లో ఎవరు ఉంటారో మాకు తెలియదు. దాని గురించి తెలియజేయండి. మంచి ప్రశ్నే. ఎఫ్పీలో ఎవరు ఉంటారంటే మేనేజ్మెంట్ విషయానికి వచ్చేసరికి ఒక సీఈఓ ఉంటారు, కొంతమంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. అట్లాగే ఒక సీఏని అకౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దేనికోసం అంటే అకౌంట్స్ ఆడిట్ చేయడం కోసం. ఒక సిఎస్ కూడా అకౌంట్ చేసుకోవాలి. ఎప్పుడంటే మన టర్న్ ఓవర్ అంటే వ్యాపారం మొత్తం అమ్మకాలు అనేవి 5 కోట్లు దాటిన తర్వాత ఒక సిఎస్ ని అకౌంట్ చేసుకోవడం జరుగుతుంది. ఇకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటే ఎవరు వచ్చి ఏర్పడరు. మీలో ఉన్న షేర్ హోల్డర్స్ కొంతమంది అందరినీ మేము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకుంటాం. ఏంటంటే మీరు రావాల్సిన అవసరం ఉంటుంది కదా. ఏదైనా విషయం తీసుకోవాలంటే చిన్న చిన్న అందరికీ తినడం కష్టం కదా. మేము ఆడసలుతుంది అందరూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా నిర్వహిస్తాం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కింద కమిటీస్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళు కూడా కష్టపడతారు. ఆ కమిటీస్ కి కొంతమంది మెంబర్స్ అలర్ట్ చేసి దానికోసం కొంత టీమ్స్ ఉంటారు. ఆ టీమ్ హెడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో మెంబర్స్ అవ్వచ్చు, వేరే వాళ్ళు కూడా అవ్వచ్చు. దీని ద్వారా నిర్వహణ సులువు అవుతుంది.
ఈ ఎఫ్పిఓలో రికార్డులు మెయింటైన్ చేయాలంటున్నారు కదా, ఎలాంటి రికార్డులు మెయింటైన్ చేయాలి వాటి నిర్వహణ I am the CEO of FPO. I am the CEO